దారిలో ఒక దగ్గర కారు ఆగింది. మాయా కారు దిగుతూ, రాజీ నువ్వు కారులోనే ఉండు, నాకు చిన్న పనుంది, వెళ్ళి చూసుకొని వచ్చేస్తా అని చెప్పి రాజీని కారులోనే లాక్ చేసి మాయా బయటికి వెళ్ళిపోయింది. రాజీ ఆ కారులో నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది, కానీ ఫలితం లేకుండా పోయింది. కాసేపటికి మాయా కార్ దగ్గరికి వచ్చి కార్ బ్యానెట్లో ఒక గొడ్డలి పెట్టడం రాజీ చూస్తుంది. ఎదురుగా ఉంది దయ్యమా లేక ఏదైనా సైకో కిల్లరా అని తేల్చుకోలేకపోతుంది రాజీ. హాయ్ నమస్తే దోస్తులు, అందరిలో మంచిగా ఉన్నారా? మీరు కనుక వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వచ్చేస్తుంది. ఈరోజు మనము ఒక కామ పిశాచి అనే దానికంటే కూడా మనం తనని ఒక లేడీ సైకో కిల్లర్ లాగా మనము లెక్కలోకి తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. స్టోరీ విన్నాక మీరు ఏంటనేది క్లైమాక్స్ అనేది మీ ఓన్గా మీరు జస్టిఫై చేసుకోవచ్చు. తన బ్యాక్ స్టోరీ అయినా ఏదైనా కూడా మొత్తం కథ వినిన తర్వాత రైటర్స్కి అయితే దాన్ని డెవలప్ చేసే ఛాన్స్ 100% ఉంటుంది. క్రియేటివిటీ లెవెల్ కూడా పెరిగే ఛాన్స్ 100% ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా డైరెక్ట్ కథలకు వెళ్ళిపోదాం. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ అనే ఏరియాలో రాజీ అనే అమ్మాయి ఉంది. తను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. రోజు ఆఫీస్ క్యాబ్లోనే వెళ్ళి రిటర్న్ తన ఇంటికి వచ్చేది. తనకు ఎవ్వరూ లేని కారణం చేత తన బాగోగులన్నీ తను వచ్చే శాలరీతోని చూసుకునేది. తన జీవితంలో ఎప్పటికైనా తన పేరెంట్స్ లేని లోటు తీర్చే హస్బెండ్ వస్తాడని రూపాయి కూడబెట్టుకుని తన పెళ్లి కోసం ఆశగా ఎదురు చూస్తుంది రాజీ. అలా రోజు తన రొటీన్ లైఫ్ గడుస్తూ సాగింది. ఒకరోజు తన ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువ ఉండడం వల్ల లేట్ నైట్ వరకు ఆఫీస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది రాజీకి. తన పని ముగించుకొని ఇంటికి వెళ్దామని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. రాజీ ఆఫీస్ బయటకు వచ్చి చూస్తే ఉండపోతగా వర్షం కురుస్తుంది. తన ఆఫీస్ క్యాబ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఇంకెలాంటి గత్యంతరం లేక ఊబర్ క్యాబ్స్ కోసం ట్రై చేసింది. కానీ అంత హెవీగా వర్షం పడడంతో ఏ డ్రైవర్ కూడా తన రైడ్ ని యాక్సెప్ట్ చేయలేదు. అలా చూస్తూ సమయం తెలియకుండానే గడిచిపోయింది. ఆల్మోస్ట్ 11 అవ్వొస్తుంది. ఇంకా తనకేం చేయాలో పాలుపోక దారి పొడుగున వచ్చే కారును ఆపుతుంది రాజీ. అంత కుండపోత వర్షంలో రాజీని ఎవరు గ్రహించకుండా వెళ్ళిపోతున్నారు. అదే టైంకి రాజీ ముందుకి ఒక కారు వచ్చి ఆగింది. రాజీ కారెక్కి కూర్చుంది. కారులో ఒక అందమైన లేడీ చాలా అంటే చాలా పాష్ బట్టలు వేసుకొని చాలా రిచ్గా కనిపిస్తుంది డ్రైవింగ్ సీట్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఆపకపోయి ఉంటే ఈరోజు నేను ఇంటికి వెళ్ళేదాన్ని కాదు అని అనింది రాజీ. దట్స్ ఓకే, ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది ఆ లేడీ. గుడిమల్కాపూర్ అని సమాధానం ఇచ్చింది. అవునా, నేను కూడా అటువైపే వెళ్తున్నా. కారు స్టార్ట్ అయ్యి కొంత దూరం ప్రయాణించారు. అప్పుడు రాజీ తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ నా పేరు రాజీ, మరి మీరు అని అడిగింది రాజీ. దానికి సమాధానంగా నా పేరు మాయా అని ఆ లేడీ ఆన్సర్ ఇచ్చింది. మీరేం చేస్తుంటారు అని అడిగింది రాజీ. దానికి మాయా సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. ఇట్స్ ఓకే, అది ఒకవేళ మీ పర్సనల్ అయ్యి ఉంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు అని అనింది రాజీ. అలా ఏం లేదు, మిడ్ నైట్లో ఎవరైనా హెల్ప్ కోసం ఎదురు చూస్తుంటే నేను వాళ్ళకి సహాయం చేస్తుంటాను అని సమాధానం ఇచ్చింది మాయా. ఆ సమాధానం విన్న రాజీకి ఓహో ఈమె నన్ను ఎటకారం చేస్తుంది అని మనసులో అనుకొని నేను సీరియస్గా అడుగుతున్నా అండి అని అనింది రాజీ. నేను కూడా సీరియస్గానే చెప్తున్నా రాజీ, నాకు మిడ్ నైట్ ఫోబియా ఉంది, నాకు రాత్రులు నిద్ర పట్టదు. ఇలా ఎవరైనా సహాయం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి సాయం చేస్తుంటాను. ఆ రాత్రి నాకు నచ్చిన పని జరగకపోతే ఆ రోజంతా నాకు అసలు నిద్ర పట్టదు అని సమాధానం ఇచ్చింది మాయ. నచ్చిన పని అంటే ఇలా హెల్ప్ చేయడమా అని అడిగింది రాజీ. కాదు రాజీ, హెల్ప్ చేసిన వాళ్ళు ఇంకా గట్టిగా హెల్ప్ అని అరిచేలా చేయడం నాకు నచ్చిన పని అని సమాధానం ఇచ్చింది మాయ. సడన్గా రాజీకి ఏదో తెలియని భయం మొదలైంది లోపల. సారీ, మీరేమంటారో నాకు అర్థం కాలేదు అని అనింది రాజీ. భయపడకు రాజీ, నేను ఆడవాళ్ళని ఏం చేయను అని సమాధానం ఇచ్చింది మాయ. రాజీకి మెల్లగా చెమటలు పట్టడం మొదలైంది. నువ్వు సహాయం కోసం నా కారెక్కావు, నేను ఖచ్చితంగా నీకు సాయం చేస్తాను, కానీ దానికి బదులుగా నువ్వు కూడా నాకు ఒక హెల్ప్ చేయాలి అని అనింది మాయ. రాజీ భయంతోనే ఏం హెల్ప్ అని అడిగింది. ఆ హెల్ప్ ఏంటనేది మీ ఇంటికి వెళ్ళాక చెప్తా అని సమాధానం ఇచ్చింది మాయ. దారిలో ఒక దగ్గర కారు ఆగింది. మాయా కారు దిగుతూ, రాజీ నువ్వు కారులోనే ఉండు, నాకు చిన్న పనుంది, వెళ్ళి చూసుకొని వచ్చేస్తా అని చెప్పి రాజీని కారులోనే లాక్ చేసి మాయా బయటికి వెళ్ళిపోయింది. రాజీ ఆ కారులో నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది, కానీ ఫలితం లేకుండా పోయింది. కాసేపటికి మాయా కార్ దగ్గరికి వచ్చి కార్ బ్యానెట్లో ఒక గొడ్డలి పెట్టడం రాజీ చూస్తుంది. ఎదురుగా ఉంది దయ్యమా లేక ఏదైనా సైకో కిల్లరా అని తేల్చుకోలేకపోతుంది రాజీ. మాయా ఎక్కడ తనని చంపేస్తుందో అని వణికిపోతూ కూర్చుంది రాజీ. మాయా వచ్చి కారులో కూర్చొని ఎస్ రాజీ, పని అయిపోయింది, ఇంకా స్ట్రైట్గా మనం మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనింది రాజీతో. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న రాజీ అడ్డంగా తల ఊపింది. కాసేపటికి రాజీ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. మాయా తన చేతిలో గొడ్డలు తీసుకొని రాజీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే రాజీ తన మొబైల్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్తుంది. అదే సమయానికి మాయా తనను ఆపి, రాజీ
నాకు నీ మొబైల్ ఇస్తావా, నా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది అని అడిగింది. చేసేదేం లేక రాజీ తన ఫోన్ మాయాకి ఇచ్చి వాష్రూమ్లోకి వెళ్ళింది. వాష్రూమ్లోకి వెళ్ళిన రాజీ ఏం చేయాలో అర్థం కాక చాలా సతమతం అయిపోతుంది. తన ఈ గండం నుంచి బయటికి ఎలా వెళ్ళాలో అస్సలు అర్థం కావట్లేదు రాజీ. ఆ టెన్షన్లోనే భయానికి గుండె అయిపోయేలా ఉంది రాజీకి. సడన్గా వాష్రూమ్ డోర్ నాక్ చేసింది మాయ. రాజీ, ఎంతసేపు ఉంటావు లోపల, నేను కూడా వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి, త్వరగా బయటికి రా అని బయట నుండి అరిచింది మాయ. రాజీ బయటకు వచ్చి మాయను చూసి చాలా షాక్ అయింది. ఎదురుగా మాయ ఒక నైట్ సూట్ వేసుకొని కనిపించింది. రాజీకి ఒక్కసారిగా మతిపోయింది. ఇంకా ఉండబట్టలేక, మాయా ప్లీజ్ ఆపు, నాకు చాలా భయంగా ఉంది, నా వల్ల నీకేమైనా తప్పు జరిగిందా, అసలు నువ్వెవరు, ఎందుకు నన్ను ఇలా బెదిరిస్తున్నావు అని అడిగింది రాజీ. అయ్యో రాజీ, నేను నిన్నేం చేయనని ఆల్రెడీ చెప్పాను కదా, ఇది చాలా సింపుల్, నేను నీకు ఒక హెల్ప్ చేశాను, సో బదులుగా నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తే డీల్ క్లోజ్ అవుతుంది అని సమాధానం ఇచ్చింది మాయ. సరే చెప్పు, ఏం హెల్ప్ చేయాలి అని అడిగింది రాజీ. వెళ్ళి హాల్లో కూర్చో అని చెప్పింది మాయ. ఎందుకని అడిగింది రాజీ. కాసేపట్లో బెల్ రింగ్ అవుతుంది, వచ్చిన వాడిని బెడ్రూమ్లోకి పంపించు, 2 గంటల తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా, దట్ సింపుల్ అని చెప్పింది మాయ. ఛీ, ఇలాంటి పనులు చేయడం నా వల్ల కాదు, సారీ, నేను నీకు హెల్ప్ చేయలేను అని సమాధానం ఇచ్చింది రాజీ. చూడు రాజీ, నేను కూడా నువ్వు ఎటుపోయి ఉంటే నాకెందుకులే అని అనుకొని ఉంటే నువ్వు ఇప్పుడు నీ ఇంట్లో ఉండేదానివి కాదు. నేను కారు ఆపకపోయి ఉంటే ఏదో ఒక పోరంబోకు నిన్ను కారులో ఎక్కించుకొని రేప్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ పడేసి ఉండేవాడు. కానీ అలా జరగలేదు, కేవలం నేను కారు ఆపి నిన్ను తీసుకొని రావడం వల్ల. సో తెలిసినా తెలియకపోయినా నేను నీకు ఖచ్చితంగా ఒక హెల్ప్ చేసిన, దానికి బదులుగా నువ్వు కూడా నాకు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే అని సమాధానం ఇచ్చింది మాయ. మాయ మాటలకి జవాబు ఇవ్వలేక సైలెంట్గా వెళ్ళి హాల్లో కూర్చుంది రాజీ. మాయ వెళ్ళి బెడ్రూమ్లో డోర్ లాక్ చేసుకొని కూర్చుంది. కాసేపటికి మాయ చెప్పినట్టే బెల్ రింగ్ అయింది. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా ఒక ఫుడ్ డెలివరీ బాయ్ నుంచొని ఉన్నాడు. మేడం, రాజీ మీరేనా అని అడిగాడు డెలివరీ బాయ్. రాజీ నేను కాదు, బెడ్రూమ్లో ఉంది, నువ్వే వెళ్ళి ఇచ్చేసేయి అని చెప్పి సమాధానం ఇచ్చింది రాజీ. రాజీ చెప్పినట్టే డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకొని బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి నుంచొని డోర్ నాక్ చేశాడు. అవతల వైపు ఉన్న మాయ డెలివరీ బాయ్ కాలర్ పట్టుకొని అమాంతం బెడ్రూమ్లోకి లాగేసింది. రాజీకి తన మీద తనకే చాలా అసహ్యం వేసింది. నేను ఇలాంటి చండాలమైన పని నా చేతులతో చేయాల్సి వస్తుందని నేను నా జన్మలో కూడా అనుకోలేదు అని చాలా బాధపడుతుంది రాజీ. కాసేపటికి మాయ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చింది. మాయాని చూడగానే రాజీకి ఒక్క క్షణం గుండె అయిపోయింది. మాయ ఒంటి నిండా రక్తంతో, తన చేతులున్న గొడ్డలికి కూడా చాలా రక్తంతో తడిసిపోయి ఉంది. మాయా చూడ్డానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. రాజీకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి చూసింది. అక్కడ డెలివరీ బాయ్ ఉన్న పరిస్థితిని చూసి అక్కడికక్కడే మూర్ఛపోయి పడిపోయింది రాజీ. కాళ్ళు, చేతులు, తల, మొండెం అన్నీ వేరువేరుగా చేసి ఆ బెడ్ పైన పడేసి ఉన్నాయి. మాయా హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని గట్టిగా నవ్వుతూ ఉంది. సో గాయ్స్, ఇది స్టోరీ. ఇది కంప్లీట్ స్టోరీ అయితే కాదు, నేను ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనేది నేను చెప్పిన. సో ఇంట్రెస్టింగ్గా మీకు అనిపించింది నేను చెప్పిందంతా అని నేను అనుకుంటున్నాను. సో ఇది ఏంటంటే స్టోరీ, మీరు క్లైమాక్స్ని మీరు ఇష్టం వచ్చినట్టు జడ్జ్ చేసుకోవచ్చు. అంటే తన బ్యాక్ స్టోరీ ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ కథ ఇప్పుడు నేను మొత్తం కథ, ఇప్పుడు సైకో కిల్లర్ బ్యాక్ స్టోరీ ఏముంది, తను ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది, ఇవన్నీ చెప్పాలంటే వీడియో అనేది తెగదు, అది సరిపోదు. అది అసలు మీరు విన్నారు కన్నా మీకు అది ఓపిక ఉండాలి. ప్రతిదీ నేను బొమ్మల రూపంలో మీకు విజువాలిటీలో చూపించాలన్నా మీకు ఒక పాయింట్లో చిరాకు వచ్చేస్తుంది. సో అది కరెక్ట్ ఉండదు. సో నేను ఒక స్టోరీలో ఒక పార్ట్ని మాత్రం మీకు చెప్పిన. ఇక్కడ నుంచి అసలు స్టోరీని మీరు కావాలంటే రాసుకొని డ్రైవ్ చేసుకొని మీరు దాన్ని ఎలా తీసుకెళ్తే బాగుంటుందని కూడా మీరు ఆలోచించుకోవచ్చు. అండ్ రైటర్స్, మీరు ఒకవేళ ఈ వీడియో కనుక చూసినట్టయితే అప్కమింగ్ రైటర్స్ ఎవరున్నా కూడా మీరు ఈ కథని బిల్డ్ చేసుకోగలిగితే మీకు అట్లీస్ట్ ఒక ప్రాక్టీస్ అనేది అవుతుందని నా ఫీలింగ్. అండ్ డైరెక్టర్స్, మీరు కళ్ళు మూసుకొని జస్ట్ నా ఆడియో విన్నా కూడా మీకు ఒక విజువాలిటీ వస్తుంది. అండ్ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. అండ్ ప్లీజ్ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. అండ్ ఎప్పుడు చెప్పే మాటే, కొత్తగా చెప్పే మాట ఏం కాదు. మీకు మీ ఒపీనియన్ 100%, మీకంటూ ఒక స్పెషల్ ఒపీనియన్ ఉంటుంది, మీకంటూ ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ పక్క వాళ్ళకి అమ్ముకోకండి. పక్కన దరిద్రులు చెప్పే రివ్యూలు నమ్మి మీరు సినిమాని అంచనా వేసుకొని మీ టేస్ట్ని చంపుకొని సినిమాని చూడకుండా ఉండకండి. చలో మళ్ళీ కలుద్దాం.